Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ హనుమాన్ నగర్లోని ఏదైతే గత 2 రోజులుగా పూర్తిగా వైరల్ అవుతుందో, ఎక్కడికైతే పవన్ కళ్యాణ్ వస్తున్నాడో హనుమాన్ నగర్లోని నిరంజన్ ఇంటి వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు నిరంజన్ ఇంటి వద్ద పూర్తి స్థాయిలో కూడా అంటే పెద్ద ఎత్తున బందోబస్తు చేస్తారు. సిఐలు కావచ్చు, ఇతర పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరిని కూడా పూర్తి స్థాయిలో అలౌ చేయడం లేదు. ఇటువంటి పరిస్థితులలో నిరంజన్ ఇంటికి, మనకు అది రెండో ఇల్లు, నిరంజన్ ఇల్లు చాలా చిన్న ఇల్లు, పూర్తి స్థాయిలో కిరాయికున్న ఇల్లు. నిరంజన్ కుటుంబ సభ్యులు దాదాపు కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ ఇక్కడ వీరితో గడిపే అవకాశం ఉంది. మరో తెలిసిన విషయం ఏంటంటే రేపు అంటే గురువారం రోజు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా హాజరై వారికి ఆర్థిక సహాయాన్ని అందించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మన నిరంజన్ ఇంటి దగ్గర ఏదైతే నిరుపేద కుటుంబానికి చెందిన నిరంజన్ ఉన్నాడో, ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడో, అది ప్రచార సాధనాల వల్ల వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్కు జనసేన సైనికులు కూడా చెప్పడంతో దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. దాదాపు 2 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా బ్యారికేడ్లతో నింపేశారు. రోడ్లన్నీ కూడా పూర్తిగా దిగ్బంధం చేస్తారు. ఎట్టి పరిస్థితులలో కూడా కార్యకర్తలు అంటే జనసేన సైనిక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. వీటితో పాటు మీడియా కావచ్చు, తర్వాత చాలా దీనికి సంబంధించిన వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఎవరిని కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. నిరంజన్ ఇంటి వద్ద కూడా మనం చూడొచ్చు, ఆ సందంతా కూడా బ్యారికేడ్లతో నిండింది. దాదాపు 15 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ ఇక్కడ గడిపిన తర్వాత ఇప్పటికే పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్న ప్రత్యేక పూజలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది భద్రకాళిలో. ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ భద్రకాళి దేవాలయాన్ని కూడా చేరుకునే అవకాశం ఉంది కొద్దిసేపు. మొత్తం మీద మాత్రం ఎవరిని కూడా అభిమానులను కావచ్చు, జనసేన కార్యకర్తలను కావచ్చు, మిగతా వారిని కావచ్చు, ఎవరు కూడా పోలీసులు అలౌ చేయడం లేదు. అతి కష్టం మీద మాత్రం మీడియాకు మాత్రమే ప్రవేశం ఉంది. వారే ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడంతో మీడియాను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ కావటం లేదు. అయినా కూడా హనుమాన్ నగర్ ప్రాంతం, హన్మకొండలోని హనుమాన్ నగర్ అంతా కూడా పూర్తి దిగ్బంధంలో ఉండిపోయింది. వీటితో పాటు హనుమాన్ నగర్ ఒక సెలబ్రిటీ ప్రాంతంగా మారిపోయింది. నిరంజన్ సంబంధించిన జన్యుపరమైన వ్యాధికి ఆయన ఆర్థిక సహాయం చేస్తాడా, ఓదార్స్తాడా, తర్వాత ఎటువంటి చర్యలు చేపడతాడా? గతంలో విశాఖపట్నంలో శ్రీజ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే రీతిలో హనుమకొండకు సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో అందరిలో కూడా కొత్త ఉత్సాహం కావచ్చు, లేకపోతే ఉత్సుకత నెలకొంది. కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి తెరబడే అవకాశం ఉంది. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ హనుమాన్ నగర్లో ఉన్నాం. దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేనాని కార్యకర్తలు కావచ్చు, మీడియా కావచ్చు పెద్ద ఎత్తున మోహరించింది. దాదాపు 2-3 గంటల నుంచి ఎక్కడిక్కడ హనుమాన్ నగర్ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో దిగ్బంధించారు. దీనికి సంబంధించి చాలామంది అభిమానులు లేకపోతే ఫ్యామిలీస్ కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు. ఆయన దాదాపు కాలినడకన కొద్ది దూరం వచ్చిన తర్వాత వెహికల్ అక్కడ ఆపి అందరికీ అభివాదం చేస్తూ నిరంజన్ ఇంటికి వెళ్ళారు. మనం ఎవరికైతే ఆయన వారి కోసం వచ్చాడో నిరంజన్ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు నిరంజన్ ఇంటి దగ్గరే ఉన్నారు. కొంతమంది అభిమానులు కావచ్చు, గృహస్థులు చాలామంది ఉన్నారు. అమ్మ, మీకు చూడాలని ఉందా? ఏమనుకుంటున్నారు? 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం సార్, చూడనిస్తలేరు మమ్మల్ని. మీ వాడకు వచ్చి ఎక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి చూడనిస్తలేరు సార్ మమ్మల్ని. మేము చూడడానికి సెక్యూరిటీ బాగా పెట్టింది సార్. మా వాడకు వచ్చి మాకు సెక్యూరిటీ బాగా, మమ్మల్ని చూడనిస్తలేరు. ఓకే సార్, మా ఫ్యాన్ సార్ ఆయన. 5 minutes చూడనివ్వండి సార్. లేదమ్మా, మీ గోడు వినిపించే మాత్రమే చేయగలుగుతారు. హలో, వచ్చినాం సార్. చూడనివ్వండి. ఇష్టం సార్, మా పాపకు బాగా ఇష్టం సార్. కాలేజీకి వెళ్ళినాం సార్. ఫ్యాన్స్. మీ ఏరియాలో ఈ బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు ఐడియా వచ్చిందా మీకు? ఈ సమస్య తెలిసిందా? నిన్ననే తెలిసింది సార్. తెలియదండి బాబు, నాకు తెలియదు సార్, ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు ఏమైనా అవకాశం కోసం ట్రై చేస్తున్నారా? అదే చూద్దామని ట్రై చేస్తున్నాం సార్.